అందరికీ నమస్కారం. వైసీపీ కీలక నేత కన్నుమూత, తీవ్ర దుఃఖంలో జగన్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ నేత మేడవరపు అశోక్ శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు కళ్ళచెరువులు అశోక్ భౌతికరానికి నివాళులర్పించారు. అయితే అశోక్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సేవ దృక్పథం కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల మత రాజకీయాల అతీతంగా తన సొంత నిధులతో చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టతకు అశోక్ ఎలనేని కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు. అయితే జడ్పీటీసీ కమే రమేష్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మిడత రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జెట్టి గురునాథరావు, బీవీఎస్ రెడ్డి, జగర్పు జానకిరెడ్డి, అదేవిధంగా మాజీ జడ్పీసీ ముప్పిరెడ్డి శ్రీనివాసరావు, మండపల్లి సోంబాబు, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన భౌతికానికి పలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశోక్ మృతి వైఎస్ఆర్సీపీకి తీరని లోటని వెల్లడించారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.